మాదాపూర్లోని దుర్గం చెరువుపై హైడ్రా స్పెషల్ ఫోకస్ చేసింది. 4 నెలల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఫిక్స్ చేస్తామని దుర్గం చెరువు కాలనీ వాసులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్తో జరిగిన సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో అన్ని వివరాలు సేకరించి 4 నెలల్లో సమస్య పరిష్కరిస్తామని లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్థానిక కాలనీలో ప్రతినిధులకు హామీ ఇచ్చారు. మాదాపూర్లోని దుర్గం చెరువుపై హైడ్రా ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. శ్రావణి చెప్పండి, అసలు దుర్గం చెరువుకు సంబంధించి కూడా సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఏవి రంగనాథ్. అసలు ఈ సమావేశంలో ఏ అంశాలు సంబంధించి డిస్కస్ చేశారు, అసలు ఏం చెప్పారు రంగనాథ్? కొన్ని నెలల క్రితం దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఇళ్లకు హైడ్రాతో పాటు ఇతర రెవెన్యూ శాఖ నోటీసులు ఇచ్చింది. ఇవన్నీ ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో వస్తాయి, మీరందరూ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అండ్ ఇది ఎఫ్టీఎల్ బఫర్లో ఎట్లా ఉంటున్నారు అనేటువంటి అంశాలపైన నోటీసులు సర్వ్ చేసింది గతంలో రెవెన్యూ శాఖ. తర్వాత ఇది కోర్టుకి ఈ అంశం చేరింది. హైడ్రా ఈ దుర్గం చెరువుకి సంబంధించిన ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉన్న ఇళ్లను పూర్తి స్థాయిలో కూల్చేస్తారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి అని ఇది అంశం కోర్టుకి చేరింది. కోర్టు కూడా చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి పర్మిషన్లు తీసుకొని ఇల్లులు కట్టుకొని నివసిస్తున్నారు అనేక మంది. వాళ్ళ ఇళ్లను ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ ఎట్లా కూల్చేస్తారు అనేటువంటి అంశాలను హైకోర్టు ప్రశ్నించింది. దాంతోపాటు లేక్ ప్రొటెక్షన్ చైర్మన్గా ఉన్నటువంటి రంగనాథ్, హైడ్రా కమిషనర్గా కూడా రంగనాథే ఉన్నారు. సో ఆయనతో ఈ దుర్గం చెరువుకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడి వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, కోర్టు వారికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఇవన్నీ అంశాలపైన సుదీర్ఘంగా వాళ్ళతో చర్చించాలని హైడ్రా కమిషనర్కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో నిన్న హైడ్రా ప్రధాన కార్యాలయంలో ఈ దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరితో కూడా సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మీకున్నటువంటి ఇబ్బందులు ఏంది, గతంలో దుర్గం చెరువు ఎన్ని ఎకరాల్లో ఉండే ఇప్పుడు ఎన్ని ఎకరాలకు కుదించుకుపోయింది అనేటువంటి అంశాల పైన ప్రధానంగా చర్చించారు. సో ఒక డౌట్ చాలా మందిలో వ్యక్తం అవుతుంది. ఇప్పుడు హైడ్రా అనేది ప్రభుత్వ ఆస్తులను, చెరువులను, నాలాలను, కుంటాలను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అట్లాంటప్పుడు దుర్గం చెరువు కూడా ఒక పెద్ద చెరువు. ఈ చెరువుకి సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ ఉంటుంది. మరి ఈ ఎఫ్టీఎల్ బఫర్లో ఎన్ని ఇల్లులు వచ్చాయనేటువంటి అంశాలపైన హైడ్రా కూడా దృష్టి పెడుతుంది కదా, మరి పరిస్థితి ఏంది అనేటువంటి అంశాలపైన నిన్న చాలామంది డౌట్లు అడిగితే రంగనాథ్ చాలా క్లియర్గా చెప్పారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం నేను మీ అందరితో సమావేశం అవుతున్నా. రాబోయే 4 నెలల్లో, ఇప్పటి నుంచి రాబోయే 4 నెలల్లో పూర్తి స్థాయిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి సంబంధించినటువంటి వాళ్ళతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మ్యాపు, దాని తర్వాత సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ తెలంగాణ, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండి, ఇట్లా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారుల దగ్గర ఉన్నటువంటి డాటా, దాంతోపాటు మళ్ళా పూర్తి స్థాయిలో దీన్ని సర్వే చేసి దీని ఎఫ్టీఎల్ ఎంత, దీని బఫర్ ఎంత అనేటువంటి అంశాలపైన దృష్టి పెడతాము. అది ఒక ఫిక్స్ చేస్తాం. దాని తర్వాత ఎఫ్టీఎల్ ఇక్కడ వరకే వస్తుంది, బఫర్ ఇక్కడ వరకే వస్తుంది అనేటువంటి అంశాలను జనాలకు కూడా క్లారిటీ వస్తుంది. దాని తర్వాత హైడ్రా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వేరే చోట ఎక్కడైనా అగ్రెసివ్గా చెరువుని ఆక్రమించి వచ్చినటువంటి అక్రమ నిర్మాణాల పైన ఉక్కుపాదం మోపితే మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా కొంత భయం కానీ డౌట్ కానీ క్రియేట్ అవుతుంది. సో
రాబోయే రోజుల్లో అట్లాంటి డౌట్స్ క్రియేట్ కాకుండా ఉండేందుకు హైడ్రా రాబోయే రోజుల్లో రాబోయే 4 నెలల్లో పూర్తి స్థాయిలో దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ని ఫిక్స్ చేస్తాం అనేటువంటి అంశాలను చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు గడిచినటువంటి అంటే 1980 దగ్గర నుంచి ఇక్కడ మెల్లిమెల్లిగా నివాసాలు వస్తున్నాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. సో ఇక్కడ నివాసాలు వస్తున్నాయి, అప్పటి నుంచి వస్తున్నాయి. మరి ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు? ఇఫ్ ఎట్ ఆల్ అధికారుల లెక్కల ప్రకారం ఇక్కడ ఉన్న ఇల్లులు ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో వచ్చినాయని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు, జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి ప్రశ్న, రెవెన్యూ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సో ఇప్పుడు జనాలను టచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అధికారుల తప్పిదం చాలా వరకు బయటపడుతుంది. సరే, ఇప్పుడు నిన్న మొన్న వచ్చి డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళ అధికారుల మీద పాయింట్అవుట్ అంటే వేలు లేవకపోయినా గతంలో పనిచేసినటువంటి అధికారులు, గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్నిటికీ కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల మీద ప్రధానంగా క్వశ్చన్ రేజ్ అవుతుంది. వాళ్ళు డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చారా, అక్రమంగా పర్మిషన్ ఇచ్చారా, ఏమేమి చేసి పర్మిషన్ ఇచ్చారా, అసలు ఎట్లా ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దీని వెనకాల ఎవరుండే, ఇట్లా చాలా పెద్ద ప్రొసీజర్ అంటే చాలామంది పేర్లు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు హైడ్రా రీసెంట్గా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇది ఎఫ్టీఎల్లో కానీ బఫర్లో కానీ ఒక ఇల్లు వచ్చిందంటే ఆ ఇంట్లో ఆల్రెడీ జనాలు నివసిస్తున్నారు అంటే ఆ ఇళ్లను హైడ్రా కూల్చబోదు అనేది చాలా స్పష్టంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ 2 నెలల క్రితం జనాలకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో లేకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. ప్రస్తుతం ఐఏఎస్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, గతంలో ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా సర్వ్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఐటీ ఎంఎన్సీ కంపెనీస్లో పనిచేసేటువంటి చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అనేక విధాలుగా కష్టపడి డబ్బులు సంపాదించి ఇక్కడ బాగుంది, ఎట్లాంటి ఇబ్బంది లేదని గతంలో భావించి ఇక్కడ ఇల్లులు కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత వేరే చోట్ల ఎక్కడో కూల్చివేతలు చేపడితే మాకు కూడా కొన్ని డౌట్లు వస్తున్నాయి అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దీనిపైన ప్రత్యేకంగా నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా కార్యాలయంలో ఈ దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరితో కూడా కూర్చొని ఖచ్చితంగా రాబోయే 4 నెలల్లో ఒక ఫైనల్ కంక్లూజన్ అంటే రాబోయే దాని తర్వాత ఎట్లాంటి ఇబ్బందులు రావు, ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. 4 నెలల్లో మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తాం. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ఎంత, బఫర్ ఎంత, మీ ఇళ్ళకి కూడా భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తాము అనేటువంటి అంశాలను చెప్తున్నా. దాంతోపాటు ఈ సర్వేలో రాబోయే 4 నెలల్లో జరగబోయేటువంటి సర్వేలో గవర్నమెంట్ సంస్థలతో పాటు బిట్స్ పిలాని లాంటి విద్యా సంస్థలకు సంబంధించిన ఇంజనీర్లను కూడా దీంట్లో ఈ సర్వేలో భాగం చేయబోతున్నాము అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత జనాలకు కానీ అధికారులకు కానీ ఓ క్లారిటీ పూర్తి స్థాయిలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది అధికారులు చెప్తున్నారు. జేఎన్టీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ దాని తర్వాత సర్వే ఆఫ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కానీ ఇట్లా పూర్తి స్థాయిలో అందరినీ ఇందులో భాగస్వామ్యం చేస్తాం. భాగస్వామ్యం చేసిన తర్వాత జనాలకైతే క్లారిటీ వస్తాం. అప్పటి వరకు మీరు ఎట్లాంటి భయాందోళనకు గురి కావద్దని హైడ్రా కమిషనర్ చెప్పిన తర్వాత జనాలు ఈ దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో నివసించే జనాలు చాలా స్పష్టంగా ఒక అంశాన్ని చెప్పారు. గడిచినటువంటి అనేక సంవత్సరాల నుంచి మా వాదన ఎవరు వినలేదు, మేము ఎంత చెప్దాం అనుకున్నా, మా బాధలు చెప్దాం అనుకున్నా ఎవరు వినలేదు. కానీ ఈ ప్రభుత్వం హైడ్రాని ఫామ్ చేసింది, మేము పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ మాకున్నటువంటి డౌట్స్ కానీ ఇప్పుడు నేరుగా మీ దగ్గరకు వచ్చి మాట్లాడుకోగలుగుతున్నాం. ఆ స్వేచ్ఛని ఆ స్వేచ్ఛ మాకు ఇప్పుడు కనిపిస్తుంది. గతంలో ఎవరు కూడా మా సమస్యలు వినేవాళ్ళు కాదు అనేది వాళ్ళందరూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. సో ఓవరాల్గా మాత్రం